నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చార్ధాం ప్రారంభం అయిపోయింది. టక్కున గుర్తొచ్చారు. చాలా క్లియర్ గా మాకు అర్థమయ్యేలా చెప్తారు కదా అని చెప్పి. చార్ధాం అనగానే చాలా విశేషం. జీవితంలో ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో అది మనం ఒక బకెట్ లిస్ట్ లో పెట్టేసుకోవాలి. ఏ ఏజ్ లో అయినా సరే. ఈ మాట ఎందుకన్నానంటే ఇప్పుడు అందరు యంగర్ జనరేషన్ భలే వెళ్ళిపోతున్నారు సార్. మీరు అబ్జర్వ్ చేశారా? అవగాహన చార్ధాం గురించి ఇప్పుడు చాలా పెరిగింది. నిజం. జనాలకి అది ఎంత అందమైన ప్రాంతమో, దేవభూమి, ఉత్తరాఖండ్ దేవభూమి అనే ఒక ట్యాగ్ లైన్ ఎంత సత్యమో అంటే వెళ్ళి మీరు చూస్తే మీకు దాని యొక్క విషయం మీకు అర్థమవుతుంది. చార్ధాం అని ఈ టర్మినాలజీ మనము దేశంలో ఉన్న ద్వారక, పురి, రామేశ్వరం, బద్రి ఈ 4 కలిసి కూడా చార్ధాం అంటారు. కానీ మనం ఇప్పుడు ప్రస్తావించిన చార్ధాం ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా అక్షయ తృతీయ నుంచి ఓపెన్ అయిందో, ఈ 4 క్షేత్రాలు ఉత్కృష్టమైన సనాతన ధర్మానికి చెందినటువంటి క్షేత్రాలు అన్నమాట. విడివిడిగా ఒక్కొక్క దాని గురించి మాకు వివరిస్తారా? ఇక ఇప్పుడు బద్రీ విశాల్. బద్రికాశ్రమము వైకుంఠంతో సమానం. దేవభూమిలో ఉత్కృష్టమైనటువంటి క్షేత్రం బద్రికాశ్రమం. సాక్షాత్తు భగవంతుడు తపస్సు చేసినటువంటి క్షేత్రము. సాక్షాత్తు భగవంతుడు అష్టాక్షరి మంత్రాన్ని నరుడికి ఉపదేశం ఇచ్చినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని మన వెలుగులోకి తీసుకురావడము ఆదిశంకర భగవత్పాదుల యొక్క కృప. అంతవరకు బౌద్ధుల చేతిలో వెళ్ళిపోయి పాడైపోయి ఆ విగ్రహాన్ని అలకనందా నదిలో పారవేసి ఈ క్షేత్రమే లేదు అన్నట్టుగా ఉండేదట అప్పట్లో. ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడ వెళ్ళి ఆ క్షేత్రాన్ని గుర్తించి మళ్ళీ బద్రీనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేశారు గనక ఇవాళ మనం బద్రికాశ్రమాన్ని చూడగలుగుతున్నాం. వారి కృప. నిజానికి ఆ ప్రాంతము ఎంత సత్యము అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతిర్మఠం అనే దానికి పేరు. జ్యోతిర్మఠం అని ఎందుకు వచ్చింది పేరు అంటే ఇవాళకి ఆశ్రయం చూడగలుగుతాం మనం. 6 నెలలు మూసేస్తారు కదా ఆలయాన్ని. ఆలయం మూసేసేటప్పుడు స్వామికి నేతితో తయారు చేసిన పడినటువంటి ఒక బెడ్షీట్ ని కప్పి నేతి దీపాన్ని వెలిగించి ఆలయం మూసేస్తారు. 6 నెలల తర్వాత అక్షయ తృతీయ రోజు ఎప్పుడైతే ఆలయ ద్వారాలు తెరవబడతాయో ఆ దీపం మళ్ళీ మనకు దర్శనం ఇస్తుంది. ఆ జ్యోతి మనం చూడగలుగుతాం గనక దాని జ్యోతిర్మఠము అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ మఠాన్ని అక్కడ ఏర్పాటు. అంటే వారు ఉన్నప్పటి నుంచి ఇదే ప్రక్రియ అప్పటి నుంచి అది కొనసాగుతుంది, ఇంకా నడుస్తుంది. ఎంత సత్యము అంటే 6 నెలలు ఆలయం మూసేస్తే దేవతలు వచ్చి ఆరాధన చేస్తారు అనే దానికి ఒక సత్యం. మళ్ళీ చాలా మంది జ్యోతిని చూడడానికి వెళ్తారు. మొట్టమొదటి రోజు చాలా రష్ ఉంటుంది. అక్కడ అఫీషియల్స్ కావచ్చు, అక్కడ పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా మంది వచ్చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఒకవైపు ఉన్న చాలా మంది కళ్ళతో చూడగలిగారు. జ్యోతిని తీసుకొచ్చి బయట పెడతారు. అంత నెయ్యి 6 నెలలతో వెలుగుతున్నటువంటి దీపము కొంచెం సేపట్లోనే మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది అక్కడ బయటికి తీసుకురాగానే. అంత సత్యం ఉన్నటువంటి ప్రదేశం ఆలయం. భగవంతుడు మీరు ఎక్కడా చూడటువంటి స్వరూపం అక్కడ మీరు చూడవచ్చు. ఎలా ఉంటారండి? తపస్సు చేస్తున్నటువంటి చతుర్భుజాలు, తపస్సు చేస్తున్నటువంటి భగవంతుడు మనకు యజ్ఞోపవీతంతో పాటు మనం చూడగలుగుతాం. అక్కడ శంకర భగవత్పాదుల యొక్క వ్యవస్థ ఎంత గొప్పది, సమన్వయం చేయగలిగింది శంకర భగవత్పాదులు అందరినీ. బద్రికాశ్రమంలో ఉన్నటువంటి ఆలయానికి అర్చకుడిని నంబూదిరిని ఇచ్చారు. కేరళ నుంచి ఒక అర్చకుడు వెళ్తాడు. రావల్జీ అంటారు వారిని. వారే అక్కడ అర్చకులు. వారు బ్రహ్మచర్యంతో ఉండి అక్కడ ఒక సర్టన్ ఏజ్ వరకే వాళ్ళు అక్కడ చేయగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వచ్చేస్తారు. అట్లా రావల్జీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట ఈ ఆలయం మొత్తం. రావల్జీ మీరు చూస్తే మడి ఆచారం ఆ చలిలో కూడా అలాగే పాటిస్తారు. చెప్పులు లేకుండా నడవడం. నిజానికి మీరు హిమాలయ ప్రాంతాల్లో చలి ఉన్నప్పుడు నడవాలి అంటే మీకు వితౌట్ ఫుట్వేర్ మీరు నడవలేరు. కాళ్ళు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకే ఫ్యామిలీ అండి. అదే ఫ్యామిలీ నంబూద్రి ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లే ఆ టెంపుల్ కి సేవియేటర్స్. వాళ్లే వచ్చి సర్వీస్ చేస్తారు స్వామికి ప్రతి సంవత్సరం. వాళ్ళకి చాలా మర్యాదగా ఎవ్వరు ముట్టుకోరు. మడిగా ఉలెన్ వస్త్రం, ఒక క్యాప్, ఒక కోట్ వేసుకొని, పంచ వేసుకొని, కాళ్ళలో చెప్పులు లేకుండా ఆలయానికి వచ్చి ఆలయంలో సేవ చేస్తారు. ఆలయంలో చాలా అంటే ఎంతో ఆశ్చర్యమైనటువంటి ఆలయం.
మొత్తము చుట్టూరా వుడెన్ ఫ్లోరింగ్ ఉంటుంది, చలి తట్టుకోలేం గనక, మడి కూడా పనికొస్తుంది గనక. గర్భాలయంలో మీరు చక్కగా బద్రీ నారాయణుడిని తపస్సు చేస్తున్నటువంటి ముద్రలో ఒకవైపు నారదుడు వారు, ఒకవైపు ఉద్ధవుడు, ఒకవైపు గరుత్మంతుడు, నరనారాయణులు తపస్సు చేస్తున్నటువంటి ముద్రలో ఈ అందరినీ మీరు ఆ మూర్తులందరినీ అక్కడ చూడవచ్చు. లోపల ఆలయంలోనే మహాలక్ష్మి సన్నిధి అక్కడ ఉంటుంది. ఆలయంలో పొద్దున్నే మీరు 4ంటికి వెళ్ళగలిగితే భద్రికాశ్రమంలో చాలా చలి ఉంటుంది, రాత్రులు అక్కడ కూడా మైనస్కి వెళ్ళిపోతుంది. అలా చలిని తట్టుకొని మీరు వెళ్ళగలిగితే పొద్దున్నే అభిషేకం ఉంటుంది స్వామికి. ప్రతిరోజు అభిషేకం ప్రతిరోజు చేస్తారు. ఆ అభిషేకంలో మీరు పాల్గొనవచ్చు టికెట్ తీసుకుంటే. మళ్ళీ రాత్రికి భగవంతుడి శయన సేవ ఉంటుంది, శయనార్తి అనేసి. ఆ శయన సేవ చూసినా మీరు నిజస్వరూపం చూడవచ్చు. ఏ టైం కండి? నేను వెళ్ళినప్పుడు అయితే 8:30కి శయనార్తి ఉండేది నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు సుమారుగా అదే టైంకి ఉండొచ్చు, పెద్దగా మార్పులు ఏం లేవు. పొద్దున అభిషేకం మాత్రం 4ంటికి వెళ్ళిపోవాలి. మీరు క్యూలో టికెట్స్ ఇస్తారు, ఆన్లైన్ కూడా టికెట్స్ ఉంటాయి, మీరు చూసుకొని బుకింగ్ చేసుకోవాలి. ఈ 2 దర్శనాల్లోనే మీరు నిజస్వరూపాన్ని చూడవచ్చు, భగవంతుడి నిజస్వరూపాన్ని. తక్కిన సమయంలో మీరు భగవంతుడు పూర్తిగా అలంకరణతో ఉంటారు, పెద్ద కిరీటము, ఆభరణాలు, హారాలు, పట్టు వస్త్రాలంతా వేసి చాలా అద్భుతంగా ఉంటారు. నిజస్వరూపం చూడాలి, భగవంతుడు ఎలా ఉన్నాడు చూడాలి అంటే ఈ 2 సమయాల్లోనే మీరు నిజస్వరూపాన్ని చూడవచ్చు. గురుగారు, ఇంకా కొన్ని విశేషాలు అంటే చుట్టుపక్కల ఇంకా ఏమైనా చూడాల్సిన ప్రదేశాలు కానీ? ఇది చాలా తపోభూమి భద్రికాశ్రమం. ఇక్కడ కూడా తప్తకుండ ఉంది. ఇక్కడ కూడా తప్తకుండంలో జనాలు స్నానాలు చేస్తారు. ఒక నృసింహుడి ఆలయం ఉంది ఇక్కడ. ఇది కాకుండా బ్రహ్మకపాలం అనే ఒక శిల అలకనంద తీరంలో ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తోంది అంటే, గయలో శ్రాద్ధం చేసిన తర్వాత, ప్రయాగలో, కాశీలో శ్రాద్ధాలంతా అయిపోయిన తర్వాత బ్రహ్మకపాలంలో శ్రాద్ధం చేస్తే పితృదేవతలు చాలా సంతృప్తి చెందుతారు, వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు అని చెప్పేసి ఒక ప్రతి. అయితే ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు చాలా మంది ఆ బ్రహ్మకపాలం అనే ప్లేస్ లో. అక్కడ నుంచి మీరు ఇంకాస్త ముందుకు వెళ్తే మాణా విలేజ్ వస్తుంది. మాణా విలేజ్ ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, లాస్ట్ విలేజ్ ఫస్ట్ విలేజ్ అంటారు. అక్కడ ఆర్మీ పోస్ట్స్ ఉంటాయి. అక్కడ వ్యాసుల వారు తపస్సు చేసినటువంటి గుహ ఉంటుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే భీమశిల అని ఉంటుంది అనమాట. మహాభారతంలో పాండవులు స్వర్గానికి వెళ్ళిపోయారు అనే ఒక చాప్టర్ ఉంటుంది, స్వర్గారోహిణి అనేసి. దాంట్లో మీకు డీటెయిల్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు భద్రికాశ్రమం మార్గంగా వీళ్ళు స్వర్గానికి వెళ్ళారు అని చెప్పి. స్వర్గారోహిణి పథ్ అని ఒకటి ఉంటుంది, అది రూట్ అనమాట. ఆ రూట్ కి ఇప్పటికీ వెళ్తారు జనాలు. ఆల్మోస్ట్ స్వర్గారోహిణి వరకు వెళ్తారు. తర్వాత ఒక పర్వతం వస్తుంది, అక్కడ నుంచి వాళ్ళు అంతర్ధానం అయ్యారు. అక్కడ నుంచి ఇంద్రుడు వచ్చి దివ్య విమానంలో వాళ్ళు తీసుకెళ్లాడు అని చెప్పేసి వస్తుంది. ఆ వెళ్లే దారిలో వసోధార అని చెప్పి వాటర్ ఫాల్స్, బ్రహ్మకమలాలు అని చెప్పేసి అక్కడే ప్రత్యేకంగా దొరికేటువంటి కమలాలు దొరకడం. మళ్ళీ ఈ భద్రికాశ్రమం ఏదైతే ఉందో దాన్ని నారాయణ పర్వతం అంటారు. ఆ నారాయణ పర్వతం ఆపోజిట్ సైడ్ లో నరపర్వతము, భగవంతుడే పర్వత స్వరూపంలో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ తులసి దొరుకుతుంది. చాలా ప్రత్యేకమైన తులసి మనకి ఇక్కడ దొరకదు. అక్కడ ఆ తులసి వేరు, చాలా ఘాటుగా, చాలా ఔషధీ గుణాలు కలిగినటువంటి తులసి ఉంటుంది. మీరు వెళ్తే ఎవరు వెళ్ళినా అక్కడ తులసిని తెచ్చుకోండి, చాలా ఘాటుగా ఉంటుంది. నాకు గుర్తుంది, కొన్ని సంవత్సరాల క్రితం చిన్నజీరి స్వామి వారు ఒక ప్రోగ్రాం పెట్టారు హైదరాబాద్ లో. అక్కడ వారు ఆ ప్రోగ్రామ్ లో భాగంగా అందరికి భద్రికాశ్రమంలో తెచ్చినటువంటి తులసిని అందరినీ పంచారు. అవి పెరుగుతాయి మనకి చలికాలంలో, అట్లా పెరుగుతాయి, ఎండాకాలంలో వెళ్ళిపోతాయేమో, మళ్ళీ దాని సీడ్స్ ఉంటే మళ్ళీ జర్మినేట్ అవుతాయేమో బహుశా. అక్కడ చాలా ప్రత్యేకంగా తులసి దొరుకుతుంది, అది మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ మానా విలేజ్ అని చెప్పాను కదా, అక్కడ భీమశిల అని ఉంటుంది. భీముడు వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో సరస్వతి నది వస్తుంది. సరస్వతి నది దాటడానికి కష్టం అవుతుందని చెప్పి భీముడు శిలని వేశాడు. ఆ శిల దాటి వీళ్ళు వెళ్ళారు అని చెప్పేసి భీమశిల అని ఉంటుంది. సరస్వతి నదిని మీరు వినొచ్చు అనమాట, అంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వింటుంటే మీరు మాట్లాడినా మన మాటలు వినబడవు, అంత సౌండ్ వస్తుంది సరస్వతి నది యొక్క శబ్దం. అక్కడ మాత్రమే కనబడుతుంది. అక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చి అలకనందాలో కలిసిపోతుంది సరస్వతి నది. దాని తర్వాత అంతర్ధానం అయిపోతుంది. మళ్ళీ మనకి ఎక్కడ కనబడుతుంది? ప్రయాగరాజ్లో కనబడుతుంది, త్రివేణి సంగమంలో. అక్కడ మళ్ళీ అంతర్వాహినిగా ఉంటుంది అని చెప్పి ప్రతీతి. ఇంకెక్కడ చూసినా అంతర్వాహినిగానే ఉంటుంది, సరస్వతి ఎక్కడా కనబడదు. ఇక్కడ ప్లస్ ప్రయాగలో చూడవచ్చు. మళ్ళీ మన తెలుగునాట కాళేశ్వరంలో సరస్వతి నది ఉంటుంది చెప్తారు. అట్లా ఒక మాట అడుగుతానండి, బద్రీనాథ్ అనగానే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తారు.
ఎవరో ఒక చిన్న పాప, ఒక సుమారుగా 6 నుంచి 8 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఇట్లాగే యాత్రకు వెళ్తే వాళ్ళ తల్లిగారితోటి అనుకోని పరిస్థితుల్లో దేవాలయంలో ఉండిపోయిందని చెప్పి చూసుకోకుండా తలుపులు వేసేసారని, తర్వాత 6 నెలల తర్వాత చూస్తే ఆ పాప అలాగే ఉంది, అసలు ఎవరు కనిపెట్టలేకపోయారు, ఎవరమ్మా నేను ఇన్ని రోజులు నువ్వు అసలు ఎలా ఉన్నావని అంటే స్వామి వచ్చి కాపాడాడని చెప్పిందని చెప్పి. అంటే ఇది నిజమా కల్పితాలా ఎలా? అది మనం నిజం అయితే మనకి వాళ్ళు కనబడాలి, కల్పితం అని చెప్పినా ఇప్పుడు జరగలేదో, బిఫోర్ ఆల్ ది సోషల్ మీడియా ఈ ప్రూఫ్స్ అన్ని రాకముందు ఉందేమో మనకు తెలియదు. దేవభూమి ఆశ్చర్యాలు జరిగితే మనం ఆశ్చర్యపడనక్కర్లేదు, నిజానికి ఆశ్చర్యాలు జరిగే ఆస్కారం చాలా గట్టిగా ఉంటుంది భద్రికాశ్రమంలో. ఇప్పుడు దీపమే చెప్పాను, ఏ దీపమైనా కొండెక్కకుండా ఉంటుందా? అసలు అది నిజంగా 6 నెలలు ఎంత నెయ్యి వేసినా మళ్ళీ ఆ చలిలో నెయ్యి గడ్డ కట్టకుండా దీపం కొండకెక్కకుండా ఉంటుందా? అదే అందరికంటే పెద్ద ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం చూసిన తర్వాత ఇంకెన్ని ఆశ్చర్యాలు చూసినా మనకి ఎలా ఆశ్చర్యపడకూడదు మనం? మరి మీకు అంటే మీ అనుభవం ఏంటి అక్కడికి మొదటిసారి వెళ్ళినప్పుడు? నా అనుభవంలో మేము వెళ్ళినప్పుడు ఇంత సోషల్ మీడియా ప్రాచుర్యం లేని టైంలోనే వెళ్ళాము. నాకు చాలా ఆశ స్వామి యొక్క నిజస్వరూపం చూడాలి అని చెప్పేసి. కాకపోతే మా అమ్మ నాన్నతో అందరితో వెళ్ళాను కనుక పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఎలా చేయాలి భగవంతుడా అనుకుంటూ ఆలయంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ టికెట్ కౌంటర్లో ఓపెన్ చేశారు. ఏం టికెట్ అంటే నాకు తెలియదు, అక్కడ పవళింపు సేవ శయన ఆరతికి ఒక టికెట్ ఉంటుందని కూడా నాకు తెలియదు. అలాంటి సమయంలో మనం వెళ్ళాం. ఆ టికెట్ తీసుకొని ఆ చివరి దర్శనం చూసారా, అసలు అది నేను జీవితంలో మర్చిపోలేను. భగవంతుడి దగ్గర ఉన్నటువంటి పూలు మన చేతికి రావడం, అక్కడి నుంచి ఆ భగవంతుడి మీద ఉన్న వస్త్రం ఇవ్వడము, ఇవన్నీ అంటే ఈ మర్చిపోలేని అనుభవాలు. నిజానికి భద్రికాశ్రమంలో మీరు వెళ్తే అక్కడ ఉండి భగవంతుడిని మనసారా చూసి ఆ వైబ్స్ మీరు ఒకసారి చూస్తే అన్ఇమాజినబుల్ అనమాట. ఏ చార్ధామ్లో మీరు ఇన్ని ప్రదేశాలు వెళ్ళినా భద్రికాశ్రమం యొక్క ప్రత్యేకత, అక్కడ ఉన్నటువంటి వైబ్స్ మీరు ఎక్కడా మ్యాచ్ చేయలేరు. అక్కడ తపస్సు సాధన చేసే వాళ్ళు కూడా చాలా మంది చేస్తారండి. 6 నెలలు అక్కడే ఉండిపోతారు, అష్టాక్షరి మంత్ర జపం చేసుకుంటూ ఉండిపోతారు. చిన్నజీర స్వామి వారి ఆశ్రమము, ఇంకా చాలా ఆశ్రమాలు వచ్చాయి. ఉన్నాయి, చిన్నజీర స్వామి వారి ఆశ్రమమే ఉంది. అక్కడ భోజనానికి దానికి వెళ్తారు జనాలు, తెలుగు భోజనం పెడతారు. అలా మనకి ఇప్పుడైతే వసతికి భోజనానికి అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు భద్రికాశ్రమానికి వెళ్తే. ఎన్ని రోజులు ఉండగలము మనం? వెళ్ళేవాళ్ళు 6 నెలలు కూడా ఉంటారు. అమ్మో, చాలా మంది ఉంటారు. ఇంకా పూర్తిగా అంకితం అయిపోయి భగవంతుడిని రోజు చూడగలుగుతాము ప్రత్యక్షంగా అంటే భద్రికాశ్రమంలో. ఇప్పుడు వెళ్ళే మార్గం మిగతా వాటితో పోలిస్తే సుగమంగా ఉంటుందండి? చాలా సుగమంగా ఉంటుంది, కానీ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనమాట. వర్షాలు పడ్డాయనుకోండి, భగవంతుడు చాలు నేను చూసిన వాళ్ళని చాలా చూసేసాను చాలు అనుకుంటే పెద్ద వర్షం కురిపించేస్తే ఒక 1 నెల రోజులు మీకు రూట్ బంద్ అయిపోతుంది, మూతబడిపోతుంది. చాలా మంది వెళ్ళిన వాళ్ళు మేము 4 రోజులు తిరిగి వచ్చేస్తామన్న వాళ్ళు 10 రోజులు 15 రోజులు 1 నెల రోజులు ఉన్న వాళ్ళు కూడా మనం చూడగలుగుతాం. కొంతమందికి అసలు దర్శనం అవ్వదు. ఈ మధ్య కాలంలో వింటున్నాను నేను, రష్ ఎక్కువ అయిపోయింది, 2-3 రోజులు ఉన్నాం అయినా దర్శనం అవ్వలేదు అని చెప్పేసి వచ్చేస్తున్నారు. భగవంతుడి సంకల్పం అంతే, భగవంతుడు చూడాలి అనుకుంటే చూస్తాడు, ఎలా ఉన్నా చూడగలుగుతాడు. అలాగే భారతం రాసింది కూడా బదరికా ఆశ్రమం దగ్గరే అని చెప్తారు కదండి, అవి మనం ప్రత్యక్షంగా చూడొచ్చా ఆ ప్రదేశాలు? చూడొచ్చు. వ్యాస గుహ అని చెప్పేసి మానా విలేజ్ దగ్గర ఉంటుంది. అక్కడ మీరు వెళ్తే కొండ ఎలా ఉంటుందంటే తాళపత్రాలు ఒక జత పరిచి పెడితే ఎలా ఉంటాయి బుక్స్ లాగా అక్కడ ఉంటుంది అనమాట, రేఖలుగా ఉంటుంది. అక్కడే గణపతి వ్యాసుడు చెప్తూ ఉంటే భారతం రాశారు అని చెప్పేసి ప్రతీతి. గుహలాగా ఉంటుంది, మీరు అక్కడ లోపలికి వెళ్తే అసలు మీకు బయట ప్రాంతం ఏం తెలిసి రాదు, అలా ఉంటుంది ప్రదేశం. అక్కడ ఇప్పటికీ వ్యాసుడు ఆలయం కట్టి అక్కడ మనకి ఇది వ్యాస గుహ అని చెప్పి చూపిస్తారు చక్కగా. గణపతి అక్కడ భారతం రాస్తూ ఉంటే సరస్వతి నది ఒక ఉద్ధృత చాలా హోరు వచ్చేస్తుంది అని చెప్పి ప్రార్థన చేస్తే అమ్మవారు అక్కడ అంతర్వాహిని అయింది అని చెప్పేసి ప్రతీతి. ఈ వ్యాస గుహ నుంచి మీరు కాస్త ముందుకెళ్తే సరస్వతిని చూడగలుగుతారు ఇప్పటికీ. కాకపోతే మీరు ఇంకా చూడాలి భారతం ఎక్కడ రాశారు అంటే భద్రికాశ్రమంలోనే చూడగలుగుతారు. అదే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ దగ్గర ప్రాంతాలే. పాండవులు ఎలా నడిచి వెళ్ళారంటే ఇదిగోండి ఇదే దారి పాండవులు నడిచింది అని చెప్తారు. అంటే ఇమాజిన్ హిస్టరీని మనం చూడగలుగుతున్నాం అక్కడ. కదా ఇప్పటి వరకు విన్నది ఏదన్నా సినిమాలను అలా చూసినది, లేకపోతే మనం చదువుకున్నది ప్రత్యక్షంగా చూడడం అనేది ఒక దివ్యమైన అనుభూతి. మళ్ళీ అక్కడ బ్రహ్మకమలాలు అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర రీల్స్ వచ్చేస్తూ ఉన్నాయి.
బ్రహ్మకమలం అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తూ ఉంటారు. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెంచుకున్నామండి అని అంటారు. నిజంగా అలా అవి ఉంటాయా గురుగారు? యాక్చువల్ బ్రహ్మకమలాలు హిమాలయాల్లో దొరికే వేరండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కమలము. అది కొన్ని ప్రాంతాల్లోనే బద్రికాశ్రమము అట్లా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉద్భవిస్తాయి, రేర్ గా కనబడతాయి. దానికి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండదు, ఉంటే ఒక్కరోజు వచ్చేసి వెళ్ళిపోతాయి అంతే. అలా చూడగలుగుతాం. మంచి సువాసన ఉంటాయి. చాలా మంది స్వర్గారోహిణి ట్రెక్ అని వెళ్తారు బద్రికాశ్రమం నుంచి, పాండవులు నడిచినటువంటి దారిలో. ఆ దారిలో వెళ్తే మీకు చాలా కనబడతాయి బ్రహ్మకమలాలు, ఎందుకంటే అలా కొండల మీద వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవి. సో ఇవన్నీ మీరు బద్రికాశ్రమం వెళ్తే చూడవచ్చు. చాలా మంది స్వర్గారోహిణి వెళ్ళాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకొని ఆ ట్రూప్స్ తో మాట్లాడి దానికి అంత రిజిస్ట్రేషన్ చేసుకొని స్వర్గారోహిణికి వెళ్తారు. ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్తారు స్వర్గారోహిణికి. అప్పుడు ఆ మార్గంలో బ్రహ్మకమలాలు చూడవచ్చు. అవి మనం తీసుకోవచ్చు, కనబడతాయి. అంటే హిమాలయాల్లో పెరిగేటువంటి మొక్కలే గనక మనం చూడవచ్చు, ముట్టుకోవచ్చు కూడా. కానీ మనం తెచ్చుకునే వరకు అవి తెచ్చుకునేవి ఉండవు. దానికి ఆ ఎన్వైరన్మెంట్. అంటే వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందండి అసలు బ్రహ్మకమలాలని? బ్రహ్మకమలము అంటే దాని యొక్క విశిష్టత ఇప్పుడు అంతటా దొరికేది కాదు. బ్రహ్మము అంటే భగవంతుడు కదా, భగవంతుడికి సంబంధించినటువంటి కమలము. మన దగ్గర కమలాలు చాలా వస్తాయి, కానీ బ్రహ్మకమలము దాని యొక్క యూనిక్నెస్, హిమాలయాలకే దాని ప్రత్యేకత, చాలా రేర్ కనుక అది బ్రహ్మకమలం. అందుకే ఆ పేరు. చూడాలి, ప్రత్యక్షంగా చూడాలి. అలాంటి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఇఫ్ యూ హ్యావ్ టు గో, మీరు ఆ ప్రాంతంలో వెళ్తేనే చూడగలుగుతారు. ఎవరు తీసుకొచ్చి అమ్మరు కూడా నిజానికి. మీరు భద్రికాశ్రమంలో వెళ్తే అక్కడ చాలా షాప్స్ అవన్నీ ఉంటాయి, తులసి అమ్ముతారు, అవన్నీ అమ్ముతారు, కానీ బ్రహ్మకమలాలు ఎవరు అమ్మరు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. అలా ఇంకా ఏమైనా ప్రదేశాలు చూడొచ్చా అండి? అక్కడ వెళ్లే దారిలోనే మీకు గురు గోవింద్ సింగ్ తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంటుంది. గోవింద్ సరోవర్, గోవింద్ కుండ్ అని వస్తుంది. అక్కడ చాలా మంది మన సిక్ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ ఉంటారు. మీరు ఒక ప్రత్యేకత ఏం చూడగలుగుతారంటే, మన సిక్ వాళ్ళ యొక్క గొప్పతనం అన్నదానం. దారి పొడవునా మీకు టెంట్స్ వేసి ఉంటాయి, చేతులు జోడించి మరీ పిలుస్తారు, వచ్చి భోజనం చేసి వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి, చేతులు జోడించి మరీ పిలుస్తారు. అంతే, మీరు వేస్ట్ చేస్తే మాత్రం ఊరుకోరు. ఫ్రీ సర్వీస్. మీరు బళ్ళు వెళ్తూ ఉంటే వచ్చి లంగర్ సేవించుకొని వెళ్ళండి, లంగర్ తినేసి వెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలా మంది. అక్కడ గోవింద్ కుండ్ వెళ్ళడానికి ఇదే దారి. భద్రికాశ్రమం వెళ్లే మధ్యలోనే గోవింద్ కుండ్ వస్తుంది. అక్కడే చాలా మంది ట్రెక్కర్స్, ప్రకృతి చూడవలసిన కోరిక ఉన్నటువంటి చాలా మంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని వస్తుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఇదే సీజన్. అక్కడ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. మొత్తంగా ఎన్ని రోజులు పడుతుందండి ముందు ప్రారంభం? 10 days ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాపర్ తో వెళ్తే ఒక 3-4 days తగ్గుతాయేమో కానీ, బట్ క్లైమేట్ చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. కేదార్నాథ్ లో వెళ్ళి మేము ఈ రోజే చేసుకొని వచ్చేస్తాము అలా ఫిక్స్డ్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా యూ కెనాట్ గ్యారంటీ మీకు దర్శనం అవుతుంది అనేసి. ఓ 2-3 రోజులు ఇటు అటో పెట్టుకోవాలి. వెదర్ బాగాలేదు అంటే మీరు నడుచుకొని వెళ్ళిపోవడానికని సిద్ధపడగలగాలి, అలా ఉండాలి. అన్నిటికీ సిద్ధపడాలి చక్కగా, కానీ జీవితంలో ఒకసారి చూడాలి. ఇప్పటికీ అలాగే ఉంది ఇంకా. అది ఎప్పటికీ అలాగే ఉండిపోవాలండి. దైవభూమి కాబట్టి అలాగే ఉండాలనే కోరుకుందాం. మనం పాడు చేయకుండా మీరు అన్నట్టు అదే కావాలి. అవి మన సంపద. అదే సంపద. కొంతమంది భయపడతారు, రీల్స్ వచ్చేసాయి, జనాలు వచ్చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు అని చెప్పేసి. ఇవన్నీ ఒక వంతు అవుతే ఇంకో వంతు వైపు మనం ఆలోచించాల్సింది, ఇంతమంది వెళ్తున్నారు, సంతోషమే, కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి మనం ఒక we have to put that bottom line. ఇప్పుడు 50 ఏళ్లకు 60 ఏళ్లకు వెళ్దాంలే అనే ఆలోచన పోయింది. ఇప్పుడు ఏజ్ ఉందా, వెళ్ళిపోవాలి. 50-60 ఏళ్ళకి వెళ్ళే ప్రాంతాలు కావు. గట్టిగా ఉన్నప్పుడే దైవ దర్శనాలు అని సరిగా చేసుకోవాలి. మీ ఒక ఏజ్ వస్తుంది, ఆ ఏజ్కి వెళ్తాను అంటే ఆ ఏజ్ వచ్చే గ్యారంటీ ఎవరికి రాసిపెట్టి లేదు. మీరు గట్టిగా ఉన్నప్పుడే ఇవాళే చక్కదిద్దుకోవాలి. కానీ చార్ధామ్ యాత్ర ఇప్పుడు ఒక రకంగా మాతో చేపించారు. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అలా నిజంగా అక్కడ అన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఇప్పటివరకు నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళాలనే కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్కారం.